ఎవరో సోమేష్ అంట సార్, మోహన్ రెడ్డి అంట, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ట్యాక్స్ పెట్టడం జరిగింది. మేము వచ్చినాం సార్, ఇక్కడ వచ్చి మేము అడ్డుకోవడం జరిగింది. ఇది మాదయ్య పొలము, ఇక్కడ ఇదంతా మా పొలమే సార్, ఇక్కడ మొత్తం ఇదంతా మా పొలమే, మేము వేసుకుంటున్నాం. గత 30 ఏళ్ళ నుంచి వేసుకుంటున్నాం సార్ మేము. భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ పుణ్యమా అని భూములకు విలువ పెరిగింది. అన్ని ప్రాంతాల్లో భూ ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. డోన్ పట్టణ పరిసర గ్రామాల్లో భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. పూర్వీకుల నుండి వచ్చిన భూమిని గత ప్రభుత్వ హయాంలో సోమేష్, మోహన్ రెడ్డి అనే వ్యక్తులు రికార్డులు తారుమారు చేసి ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోవడం లేదు. తమ అనుభవంలో ఉన్న 2 ఎకరాల భూమిలో 53 సెంట్లు జగనన్న కాలనీ రోడ్డుకు పోయింది. మిగిలిన భూమిని ఆక్రమించాలని చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామానికి చెందిన రైతు చంద్రుడు కోరారు. ఎన్నో ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం మేము. ఇక్కడ వేసుకుంటున్న తర్వాత వాళ్ళు ఇది మాది, మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి ఇక్కడ దౌర్జన్యంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఎవరో విష్ణువర్ధన్ రెడ్డి అంట, సార్ పేరేం పేరు సోమేష్ అంట సార్, మోహన్ రెడ్డి అంట సార్. ఎవరు నా పేరు చెన్నకృష్ణ, మా నాన్న పేరు భూవల చంద్రుడు. ఉడలపాడు గ్రామం మాది. ఉడలపాడు గ్రామంలో 178 సర్వే నెంబర్లోనే మేము ఆ జనాలు మా తాతల కాలం నుంచి మేము ఈ పొలంని వేసుకోవడం జరుగుతుంది. మాది ఆన్లైన్లో కూడా ఉంది, ఆన్లైన్లో ఎక్కింది. 1Bలో వరంగల్లో కూడా మా పేరే ఉంది. అప్పుడు ప్రీవియస్లో 2015 వరకు మా పేరేనే ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వంలోనే ఈ జగనన్న కాలనీలో వీళ్ళు ఫ్లాట్లు వేసిన తర్వాత ఆ ప్రభుత్వంలోనే కొందరు బడా నాయకులు గోల్మాల్ చేసి మా పేర్లు ఆన్లైన్ తీసేసి వాళ్ళ పేరు మీద ఇష్టానుసారంగా ఎక్కించుకొని దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని ఒకరికొకరు వాళ్ళ పేరు మీదనే 1, 2, 3 పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళు ఈరోజు నా పొద్దు మాది కబ్జా చేసుకొని వాళ్ళు అక్రమంగా దీన్ని చేసే మొత్తం వాళ్ళే తీసుకోవాలని దీనికి పన్నాగం పన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మొన్న ఏవైతే దొంగ రిజిస్ట్రేషన్లు అయినా అవన్నీ వెనక్కి తీసుకొస్తారు, రైతులకు న్యాయం చేస్తారని వాళ్ళు చెప్పడం జరిగింది. వారి మీద నమ్మకంతో మనం ఈరోజు ఈ మీడియా ముందుకు రావడం జరిగింది. అయ్యా దయచేసి మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఉన్నాయి, మాకు దయచేసి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే మా పాస్బుక్లోకి ఇచ్చి మా నాన్నగారి పేరు మీద నమోదు చేయవలసిందిగా. అందరి విఆర్ఓల చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ తిరిగినా పని జరగలేదు. వారు ఇష్టానుసారంగా మాట్లాడడం, వాళ్ళకి అధికారంలో ఉన్న వారికి మాత్రమే ఒత్తాసు పలికి మమ్మల్ని అసలు దగ్గర రానివ్వకుండా చేసినారు సార్. ఎంత నీచాతినీతంగా చేసినారంటే ఇదంతా ప్రభుత్వాన్ని చేసుకుంటుంది, మీది కాదు, మీది లేదు, మీకు ఆన్లైన్లో లేవు, అక్కడ లేవు, ఇక్కడ లేవు, పతాకు తీసుకోపోతే మా డాడీ ముఖం మీద కొట్టినారు సార్ డాక్యుమెంట్స్ తీసుకొని. అలా చేయడం జరిగింది సార్. తీసుకుపోయినాం సార్, అధికారుల దృష్టికి తీసుకుపోయినాం సార్. మాకు అప్పుడు కైలాస్ సార్ ఉండే సార్, కైలాస్ సార్ దృష్టికి తీసుకువెళ్ళినాం సార్. తర్వాత వీరేంద్రనాథ్ రెడ్డి, నరేంద్రనాథ్ రెడ్డి సార్ దగ్గర కూడా తీసుకున్నాను సార్. అప్పుడు కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని సరిగా రావట్లేదు, మా డాక్యుమెంట్స్ పరిశీలించలేదు. వాళ్ళు ఏమన్నారు, అసలు నీది కాదు, నీది లేదు, నీ